హాయ్ అండి. వెల్కమ్ టు చిట్టమ్మ వంట. చిట్టమ్మ వంటలో ఈరోజు ఏంటా అనుకుంటున్నారా? పెసరట్టు ఉప్మా అండి. పెసరట్టు ఉప్మా అందరికీ తెలుస్తుంది. నా స్టైల్‌లో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను. ముందు పెసరపప్పుని తీసుకోవాలండి. ఇది పై తొక్కున్న పప్పు మాట. ఇది హెల్త్‌కి చాలా మంచిది. నీట్‌గా కడుక్కోవాలి. పెసరపప్పుని 2 అవర్స్ నానబెట్టుకోవాలి. పెసరపప్పు అనేది వేగం నానిపోతుంది. నానిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి వేసి. ఇప్పుడు ఉప్మాకు కావాల్సింది చూద్దాము. ఉల్లిపాయలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉప్మా రవ్వ. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో గోధుమ రవ్వను వేసి బాగా వేపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉప్మా రవ్వను పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసి ఇది బాగా వేపుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని ఇది కూడా కొంచెం వేపుకోవాలి. నేను రవ్వ అనేది ఈ కప్పు మెజర్మెంట్ తీసుకున్నాను. 2 కప్స్ రవ్వ తీసుకున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకును కూడా బాగా వేపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ నూక తీసుకున్నాను కాబట్టి నేను 6 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. నార్మల్ ఉప్మాకి అంటే 4 గ్లాసెస్ సరిపోతుంది. ఇది కొంచెం పలచగా రావాలి కాబట్టి నేను 6 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ తీసుకున్న తర్వాత ఇందులోనే ఉప్పు వేయాలి. వాటర్ వేసిన తర్వాత ఉప్పు వేయాలి. బాగా కలుపుకొని టేస్ట్ అనేది చూసుకోవాలి. వాటరు ఉప్పగా ఉండాలి. దీన్ని మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. బబుల్స్ వచ్చేటట్టు మరగాలి వీడియోలో చూస్తున్నట్టు. ఇందులోనే నూక వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకోకపోతే ఉండలు కట్టేస్తుంది. ఆ వాటర్లోని బాగా కలవాలి నూక అనేది, లేదు అంటే ఉండలు కడుతుంది. ఇందులో నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆపేసినట్టయితే ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. పెసర రుబ్బులోనే కొంచెం జీలకర్ర వేసుకున్నట్టయితే బాగుంటుంది. పెనం హీట్ ఎక్కిన తర్వాత అట్టు అనేది వేసుకోవాలి. వేసుకొని ఇది కొంచెం కాలిన తర్వాత ఉప్మా స్ప్రెడ్ చేసుకుంటే పెసరట్టు ఉప్మా రెడీ అయిపోతుంది. అంతేనండి, పెసరట్టు ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఇది పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తిన్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ like, share and subscribe. Thanks for watching.